ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బొల్లారంపై స్టేట్ సమర్పిస్తూ ఉన్న డైలీ బైబిల్ డివోషన్స్ని వీక్షించే ప్రేక్షకులందరికీ మనము ఆయన యందలి భయభక్తులు కలిగి జీవిస్తే మనకు అపారమైన జ్ఞానంతో పాటు తన సర్వ సంపదలన్నీ అనుగ్రహించే మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని శుభప్రదమైన నామమున మా హృదయపూర్వక స్వాగతాన్ని తెలియజేస్తున్నాం. ఈనాటి మన అనుదిన వాక్య ధ్యానాల్లో మన సంఘ సభ్యులు శ్రీమతి ఎస్ శ్రీలత మణికుమార్ గారు అందించే దైవ సందేశాన్ని విందాం. బుద్ధి విజ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. ఇన్ హిమ్ ఆర్ హిడెన్ ఆల్ ది ట్రెజర్స్ ఆఫ్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్. అపోస్తుడైన పౌలు కొలొస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో నిక్షిప్తమై ఉన్న దేవుని దీవెనలు, ఆయన వాగ్దానములు, ఆశీర్వాదములను వివరించనున్న నేటి దైవ సందేశాన్ని వినకమునుపు ఈనాటి అంశాన్ని స్పృశించే ఈ చక్కటి భక్తి గీతాన్ని విందాం. దేవా జ్ఞానము నిమ్ము, తెలివి వివేకము నిమ్ము. దేవా జ్ఞానము నిమ్ము, తెలివి వివేకము నిమ్ము. ఆలోచన బలము నిమ్ము, నీ ఎడల భయభక్తుల నిమ్ము. ఆలోచన బలము నిమ్ము, నీ ఎడల భయభక్తుల నిమ్ము. దేవా జ్ఞానము నిమ్ము, తెలివి వివేకము నిమ్ము. ఆవరించగా నీ వెలుగులో నడిపించుము దేవా. అపవాది అణచివేయగా నీ బలముతో నిలబెట్టుము దేవా. అంధకారము ఆవరించగా నీ వెలుగులో నడిపించుము దేవా. అపవాది అణచివేయగా నీ బలముతో నిలబెట్టుము దేవా. కొరతలలో సమృద్ధి నీవై, రోగములో స్వస్థత నీవై, బాధలలో ఓదార్పువై, నిత్యమునను నడిపించు యెహోవా. దేవా జ్ఞానము నిమ్ము, తెలివి వివేకము నిమ్ము. దేవా జ్ఞానము నిమ్ము, తెలివి వివేకము నిమ్ము. యవ్వన కాలమున కాడిమోయను, ఆలోచన చెప్పుము ఓ తండ్రి. మార్గము తప్పి నడచువేళ భయభక్తులు నేర్పుము ఓ తండ్రి.
చెప్పుము ఓ తండ్రి. మార్గము తప్పి నడచువేళ భయభక్తులు నేర్పుము ఓ తండ్రి. మార్గములో కాపరివై బలహీనతలో సామర్థ్యమువై యుద్ధములోన ఖడ్గము నీవై కడవరకు నా తోడై ఉండుమా. దేవా జ్ఞానము నిమ్ము, తెలివి వివేకము నిమ్ము. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ ప్రైజ్ ద లార్డ్. డైలీ డివోషన్కి సంఘమునకు విశ్వాసులకు స్వాగతం అండి. ఈరోజు మనం ధ్యానించుకునేటువంటి వాక్య సందేశము కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనము. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. చిన్న ప్రార్థన చేసుకుందామా. మహాగణుడా, సర్వోన్నతుడా, అవునయ్యా, బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు మీరై ఉన్నారు. సమస్తమునకు కారణభూతుడవు తండ్రి, నీకు స్తోత్రములు. ఘనత, మహిమ, ప్రభావములు మీ సన్నిధాన వర్తనములై ఉన్నవి తండ్రి. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇదిగో తండ్రి, ఉదయకాలము ప్రభా నీ వాక్యమును సమీపించి ఉంటుండగా మాతో మాట్లాడుమని మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దీవెనతో కూడినటువంటి లేఖన భాగాలు లేదా వాగ్దానంతో కూడినటువంటి వాక్యమన్నా ఆశీర్వాదాలతో కూడినటువంటి వచనాలన్నా మనందరికీ చాలా సంతోషం కదా. ఆ యొక్క వాగ్దానము మా కుటుంబంలో, నా జీవితంలో నెరవేరాలి, నా పిల్లల విషయంలో నెరవేరాలి అని మనం ఎంతగానో ఆశించేటువంటి వారముగా ఉంటాం. అయితే బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. ఎవరి యందు గుప్తములై ఉన్నవి? ఆయన యందే. మరి బుద్ధి కొరకు, జ్ఞానం కొరకు ఎన్నెన్నో డిగ్రీలు చదువుతూ ఉండొచ్చు, ఎన్నెన్నో బుక్స్ చదువుతూ ఉండొచ్చు, భూలోకం అంతా కూడా తిరిగి జ్ఞానమును సంపాదించుకోవాలని ప్రయాసపడతా ఉండొచ్చు. కానీ దేవుడు చెప్తా ఉన్నాడు, ఈ యొక్క బుద్ధి, ఈ జ్ఞానము ఆయన దగ్గరే ఉంటుంది. చాలా మందికి మంచి జ్ఞానం ఉంటుంది, కానీ వాళ్ళ దగ్గర సంపాదన ఉండదు, వాళ్ళ దగ్గర ఆస్తిపాస్తులు ఉండవు. బుద్ధి ఉంటుంది, కానీ ఆ బుద్ధిని ఎలా వాడాలో తెలియనటువంటి వ్యక్తులుగా కొంతమంది ఉంటారు కదా. ఏ సమయంలో ఎలా మాట్లాడాలో తెలియనటువంటి వ్యక్తులుగా వ్యర్థమైనటువంటి వాటిని సమకూర్చుకుంటూ వ్యర్థమైనటువంటి జ్ఞానంలో ఆనందిస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు. అయితే దేవుడు ఇచ్చేటువంటి బుద్ధి జ్ఞానములు అలాంటివి కావు. ఎలాంటివి? దేవుడు ఎలాంటి జ్ఞానం ఇస్తాడు? శ్రేష్టమైనటువంటి జ్ఞానం ఇస్తాడు. దానియేలుకు అతి శ్రేష్టమైనటువంటి జ్ఞానమును, బుద్ధిని దేవుడు దయచేశాడంట. అయితే ఈ బుద్ధి జ్ఞానములు మనకు ఎందుకు అవసరము? ఒక మనిషికి బుద్ధి జ్ఞానం ఎందుకు అవసరము అని అంటే వాక్యం చెప్తా ఉంది. సామెతలు 4:5 ఇవి సంపాదించుకో, నా కుమారుడా నువ్వు బుద్ధిని సంపాదించుకో అని చెప్పి సామెతలు 4:5 రాయబడతా ఉంది. ఎందుకండి? బుద్ధిని ఎందుకు సంపాదించుకోవాలి? జ్ఞానమును ఎందుకు సంపాదించుకోవాలి? డబ్బు సంపాదించుకుంటే సరిపోతుంది కదా, బలము సంపాదించుకుంటే సరిపోతుంది కదా. కానీ దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే నీవు బుద్ధిని, జ్ఞానమును సంపాదించుకో అని చెప్తా ఉన్నాడు. దాన్ని సంపాదించుకొనుట ద్వారా మరి సామెతలు 1:32 చెప్తా ఉన్నాడు. ఏమని అంటే జ్ఞానము లేనటువంటి వారు దేవుణ్ణి విసర్జిస్తారంట. జ్ఞానము
లేనటువంటి వారు దేవుణ్ణి విసర్జిస్తారు, దేవుని వాక్యమును వినరు, దేవుని వాక్యానికి విధేయత చూపరు. అయితే బుద్ధి జ్ఞానములు సంపాదించుకుంటే అవి ఏం చేస్తాయంటే నిన్ను కాపాడుతాయి. బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాయును అని చెప్పి రాయబడి ఉంది. కనుక ఈ బుద్ధి జ్ఞానములను మనము సంపాదించుకోవాలి అంటే దేవుని వాక్యమే ఒక్కటే ఒక్క ఆధారము. యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. భయం ఉంటే భక్తి ఉండదు, భక్తి ఉంటే భయం ఉండదు. కానీ ఈ రెండు ఏ వ్యక్తిలోనైతే ఉంటాయో వారికి దేవుడిచ్చేటువంటి జ్ఞానమును పొందుకున్నటువంటి వారిగా వాళ్ళు ఉంటారు. అయితే సొలొమోను అడుగుతా ఉన్నాడు, దేవుణ్ణి జ్ఞానము నిమ్మని అడిగాడు. అయితే దేవుడు సొలొమోనుకి ఏమేమి ఇచ్చాడు? జ్ఞానం ఇచ్చాడు. ఐశ్వర్య ఘనతలను కూడా దేవుడు సొలొమోనుకు దయచేస్తూ వచ్చాడు. సామెతల్లో మనం చూసినట్లయితే సొలొమోను పదే పదే జ్ఞానమును గురించి, బుద్ధిని గురించి, వివేచనను గురించి మాట్లాడుతూ ఉంటాడు. చీమల దగ్గరికి వెళ్ళండి సోమరులారా, అవి ఎంత జ్ఞానం కలిగి ప్రవర్తిస్తూ ఉన్నాయో వాటి దగ్గరికి వెళ్ళి మీరు నేర్చుకోండి అని చెప్తా ఉన్నాడు. అంటే జ్ఞానం అనేటువంటిది ఒక మనిషికి చాలా అవసరము. బుద్ధి అనేటువంటిది ఒక వ్యక్తికి చాలా అవసరము. చూడండి, బుద్ధిమంతుడు ఏం చేస్తాడంట? బండ మీద తన ఇంటిని కట్టుకుంటాడంట. నువ్వు బుద్ధి కలిగి ఉంటే నీ ఇంటిని క్రీస్తు అనే బండ మీద నువ్వు కట్టుకుంటావు. ఓ స్త్రీ, నువ్వు జ్ఞానమును కలిగి ఉంటే నీ ఇంటిని కట్టుకునే దానిగా నువ్వు ఉంటావు. చూడండి, మన ఇల్లు, మన కుటుంబము, మన పిల్లలు అందరూ క్షేమాన్ని కలిగి ఉండాలి, మంచిగా అన్ని సంపదలతో, సర్వ సంపదలతో నిండి ఉండాలి అని మనం ఆశపడతా ఉంటాం. ఏ కొదవ లేకుండా ఉండాలి అని మనం కోరుకుంటూ ఉంటాం. మన పిల్లలకు అన్ని సమకూర్చేటువంటి వారిగా మనం ఉంటాం. అయితే నీ బిడ్డలకు ప్రాముఖ్యంగా మనం ఇవ్వవలసింది ఏంది అంటే యెహోవా యందలి భయభక్తులను మనం నేర్పినట్లయితే దేవుడు వారికి బుద్ధిని, జ్ఞానమును, వివేకమునిస్తాడు. వాటి ద్వారా వాళ్ళు చేసే ప్రతి ప్రయత్నంలో కూడా దేవుడు వాళ్ళను ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు. దాని ద్వారా సర్వ సంపదలు కలిగిన వారై ఉంటారు. ఒక రాజు చాలా బుద్ధిమంతుడు, చాలా జ్ఞానం కలిగినటువంటి వాడు, సమస్తమును సంపాదించాడు. సమృద్ధిగా అన్ని, ఏది కొదవ లేకుండా రాబోయే తరానికి అన్ని సంపాదించి పెట్టాడు. కానీ నెక్స్ట్ జనరేషను బుద్ధి లేని పిల్లలుగా ఉన్నారు. ఏం చేశారు వాళ్ళు? అదంతా నష్టపరుచుకుంటూ వచ్చారు. బుద్ధి జ్ఞానము ఏ ఒక్కరి సొత్తు కాదు, అది అడుగు వారికి దేవుడు ధారాళంగా దయచేసేది. కనుక ఈరోజు నీ దగ్గర ఉన్నటువంటి దాంతో నువ్వు ఏ విధంగా ముందుకు సాగాలి? నేను ఈ పని చేస్తా ఉన్నాను, ఈ పనిలో నాకు విజయం దొరకట్లేదు, నేను ఈ వ్యాపారం చేస్తా ఉన్నాను, ఇందులో నేను అభివృద్ధిని చూడలేకపోతా ఉన్నాను అని నువ్వు అనుకుంటా ఉన్నావేమో. అయితే దేవుని దగ్గరకు రా, ప్రతి దినము ఆయన వాక్యమును విను. ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నాడు, విను ఆయన మాటలు. ఆయన మాటకు నువ్వు విధేయతను చూపు, ఆయన వాక్యాన్ని ధ్యానించు, దేవుని స్వరమును వినడానికి నేర్చుకో. అలా అయితే ఆయన నీ మీద దృష్టి ఉంచుతాడు, నీవు నడవవలసినటువంటి మార్గమును ఆయన బోధిస్తాడు. సొలొమోనుకి ఇచ్చినటువంటి జ్ఞానమును నీకు ఇస్తాడు. దానియేలుకి ఇచ్చినటువంటి జ్ఞానమును నీకు దేవుడు దయచేస్తాడు. దానియేలు 6వ అధ్యాయము 3వ వచనములో దానియేలుకు శ్రేష్టమైన జ్ఞానం ఇచ్చాడంట. అదే దానియేలు 12వ అధ్యాయము 3వ వచనంలో అంటాడు, ఎవరు బుద్ధిమంతులై ఉందురో వారు ఆకాశమునందలి నక్షత్రములను పోలి ఉంటారు అని, వారు ప్రకాశిస్తారని, వారు అనేకులను నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఆ మార్గంలో అనేకులను నడిపిస్తారు అని చెప్పి అతి శ్రేష్టవంతుడైన జ్ఞానం కలిగినటువంటి దానియేలు చెప్తా ఉన్నాడు. ఈరోజు నువ్వు బుద్ధిమంతుడవైతే నీ మార్గంలో అనేకులు వచ్చి నిజంగా ఈయనకు చాలా జ్ఞానం కలిగినటువంటి వాడు, బుద్ధిమంతుడు అని నీ గురించి చెప్పాలి అని అంటే మొట్టమొదట దేవుని యొక్క జ్ఞానమును నువ్వు సంపాదించుకో. ఆయన దగ్గరకు వచ్చి నువ్వు అడుగు, ఆయన అడుగుతూ వారికి ధారాళంగా ఇచ్చేవాడు. కొలస్సీలకు రాసిన 2వ అధ్యాయము 3వ వచనంలో బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యందే
గుప్తములై ఉన్నాయి. ఇవి నీకు కావాలా? ఈరోజు నీ కుటుంబానికి కావాలా? అయితే దేవుణ్ణి అడుగు. దేవుడు తప్పకుండా నీకు దయచేస్తాడు. ఎలా అడగాలి? ఆయన మాటకు విధేయత చూపి, ఆయన చెప్పింది చేస్తూ, ఆయన బాటలో నడుచుకుంటూ, ఆయన మార్గంలో నువ్వు నడుచుకుంటూ వెళ్ళినట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వాదిస్తాడు. చూడండి, ఒక మాట ఉంటది కదా, నరుల కష్టార్జితం వారి కష్టం వలన ఆశీర్వాదింపబడదు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. ఆయన ఆశీర్వాదము నీ మీద ఉంటే దేవుడు నీకు ఐశ్వర్యాన్ని ఇస్తాడు. నీ కుటుంబం అన్ని విషయాలలో వర్ధిల్లుతుంది. ఒక విషయంలో నువ్వు అభివృద్ధి చెంది ఇంకో విషయంలో గొడ్డుబారిన స్థితిలో ఉండడము దేవునికి ఎంత మాత్రం ఇష్టం లేదండి. అన్ని విషయాల్లో నువ్వు అభివృద్ధి చెందాలి, విస్తరించాలి అని దేవుని యొక్క కోరిక. అటువంటి కృప భాగ్యము మనందరికీ దేవుడు దయచేయునుగాక. ఆమేన్.
వివేచనకాధారం. దేవుడే జ్ఞానమునకు మూలం, తెలివి వివేచనకాధారం.